బాహుబలి పాటలుగా తీయడం చూసాం, కానీ నరుక్కుని సినిమాలు కూడా పాటలు తీస్తే ఎంత బాగుంటుంది అని ఇప్పుడే తెలిసింది. ఈ సినిమాలో కత్తి ఇచ్చారు, కత్తి కాదు, రంపం ఇస్తే కోసుకొని వెళ్ళిపోతాడేమో నాని. యాక్చువల్ మా మ్యాట్నికల్లో 4th వేసేయండి రా బాబు, నేను ఇక్కడే ఉంటే 4th చూసి వెళ్తా. నాకు అసలు ఇంటికి వెళ్ళాలని లేదు, 4th చూసే వెళ్తా. 4th వేసే వరకు ఇక్కడే నిరసన ప్రొటెస్ట్ చేస్తా. నేనైతే 4th తొందరగా తీయాలి. అసలు ఇది యాక్షన్ మామూలు లేదన్న. రక్త చరిత్ర 2 అన్నారు కదా, రక్త చరిత్ర తీయని పేరు పెట్టండి దీనికి. అసలు హిట్ కాదు, రక్త చరిత్ర తీయని పెట్టి మొత్తం కస నరుక్కుంటూ పోయేది. బట్లీ ఇందులో 18 years అని చెప్పారు కదా, 28 years వరకు మూవీ చూడొద్దు. పెళ్లి కానాలు అస్సలు చూడొద్దు అనమాట. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా కాదు, ఫ్యామిలీతో తీసుకొచ్చి చూడొద్దు. పెళ్లి కానాలు సినిమా చూడొద్దు. 4 అన్న. నాని మోసం చేశాడు భయ్య. అందరూ న్యాచురల్ స్టార్ క్లాస్ అనుకున్నారు, కానీ ఈ సినిమాలో వైల్డ్ గా ఊరమాస్ గా సైకోలతో ఎలా ఉండాలి, సైకో మధ్యలో మనం ఎలా బతకాలి అన్న మోటని డైరెక్టర్ కైలాష్ కూడా ఒక మంచి ఫాస్ట్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధానంగా 1, 2లో చూపించిన దానికి ఈ 3లో చూపించిన దానికి ఒక మంచి ర్యాపో ఉంది. బట్ మోర్ దెన్ ఒక పోలీస్ ఆఫీసర్ కింద ఒక నెగిటివ్ని సమాజంలో ఎలాగా డిస్మాండిల్ చేశారనేది లీడ్ కూడా ఎండ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. ఫర్గెట్ కేసు 4 కార్తిక్ గారు ఎలా మెప్పిస్తారనేది చూడాలి. వాచబుల్ మూవీ. అరాచకం మామూలుగా లేదు. బ్లడ్ బాత్, థియేటర్కి వెళ్ళి బ్లడ్ తడిచిపోయింది. ఇది మామూలు బ్లడ్ కాదు, క్రూర మృగాలు నరకడం మొదలు పెడితే మామూలుగా నరకలేదు. నాని కాటేరమ్మ కొడుకు అవతారం ఎత్తాడు. బాక్స్ ఆఫీస్ మొత్తం ఎరిపెక్కిపోయింది. ఇప్పటి వరకు చూసిన నాని వేరు, ఈ రోజు సినిమాలో చూసిన మాస్ అవతారాలు అయితే గూస్ బంప్స్ తెప్పించాడు. మామూలుగా లేదు. వాటే మూవీ అన్నా, వాటే మూవీ వాటే వైలెన్స్ నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా. వైలెన్స్ అన్నా, KGF లో చూసి వైలెన్స్ నే బిత్తరపోయామన్నా, దానికి మించిన వైలెన్స్ ఇచ్చి పడేస్తాడన్న సినిమాలో అయితే. ఎమోషన్ అన్న, రాజమౌళి ఫైట్ ఎమోషన్ ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం పోతారన్నా. అంటే మా లాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ గా తట్టుకుంటారు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ పిల్లలు కానీ వస్తే ఈ సినిమా తట్టుకోవడం కష్టమన్నా. మామూలు వైలెన్స్ కాదు, ఇది అరాచకమైన వైలెన్స్. క్రూర మృగాల్ని సింహం వేటాడి చంపుతారన్నా. నాని, అక్బీ బాస్, అర్జున్ సర్కార్. నానికి ఒక టిక్కుంది, కానీ ప్రతి నలుగురికి ఒక లెక్క ఉంది. నరకడం మొదలు పెడితే నాని అంటేనే రొమాన్స్ కదా. రియలీ ఆసమ్. థ్యాంక్ యూ. బాగుందంటే ఇన్ ద సెన్స్ హిట్ 1 and 2 పోల్చుకుంటే హిట్ 3 కొంచెం డల్ అయింది. లైక్ ఒక థ్రిల్లర్ అన్నారు, అంత కనిపించలేదు. మెయిన్ హైలైట్ అంటే సెకండ్ హాఫ్లో అడ్వైజెస్ ఇచ్చాడు. విశ్వక్సేన్ లేడు, వచ్చుంటే బాగుండేది. ఓకే అంటే ఒక క్లైమాక్స్ కోసం సినిమాని తీసినట్టు అనిపించింది. ఇట్ వాజ్ ఓవరాల్ గుడ్ మూవీ. థ్యాంక్ యూ. అంతే, ఇంకా వైల్డ్ మూవీ చూడండి. మూవీ నో పైరసీ. నాని యాక్టింగ్ టు ద పీక్స్. నానికి మాస్ సెట్ కాదని నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసిండు. నానికి దీనికి 100% డిఫరెన్స్ ఉన్నది. వైల్డ్ అంటే వైల్డ్ మూవీ. 1, 2, 3 4th పార్ట్ కూడా ఉంది, రివీల్ కూడా చేసినారు, అయిపోయింది. కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉన్నాయి. బోరింగ్ లేదండి, ప్లీజ్ డూ వాచ్. యాస్ కికింగ్ మూవీ, జస్ట్ ఎంజాయ్. 5. అన్నా నేను ఇప్పుడే హిట్ 3 అనే సినిమా చూసి వస్తున్నా భయ్యా. నిజంగా నాని గారు ఏంటంటే ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టిరని చెప్పేసి చెప్పుకోవచ్చు భయ్యా. ఏంటంటే ఏ సినిమాతో వచ్చినా కానీ సరైన ఒక మంచి సబ్జెక్ట్తోనే ముందుకు వస్తారు భయ్య. ఏంటంటే దసరా సినిమా కావచ్చు, సరిపోదా శనివారం సినిమా కావచ్చు, అదేంటంటే శనివారం సెంటిమెంటల్. ఈ హిట్ 3 ఏంటంటే అసలు క్రైమ్ ఇన్వెస్టిగేషన్, రక్తపాతం చూసినాం భయ్య, ఊచకోత. అసలు ఎక్కడ కూడా ఏంటంటే ఇలాంటి సినిమాలు చూడాలంటే మామూలుగా హాలీవుడ్లోనో బాలీవుడ్లోనో ఎత్తుకొని బేస్ చేసుకొని చూడాల్సిన సినిమాలు ఇవి. కానీ నిజంగా హాలీవుడ్ని బాలీవుడ్ని తలదన్నే లెవెల్లో ఏంటంటే ఇలాంటి స్టోరీని తీసుకొచ్చిన దమ్మున్న మొగోడర్ అంటే మన న్యాచురల్ స్టార్ నాని అనే చెప్తా భయ్య.
నిజంగా ఫస్ట్ హాఫ్ ఏంటంటే కాస్త ఏంటంటే ఒక 20 మినిట్స్ కాస్త ల్యాగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఆ బ్యాక్గ్రౌండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ సెకండ్ హాఫ్ నుంచి అసలు స్టోరీ సెలక్షన్ తోపు లెవెల్ ఎన్నుకున్నాడు భయ డైరెక్టర్. నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ ఏంది, ఆ ఫైట్ సీన్స్ ఏంది, ఆ ఇంత ఇంత పెద్ద పెద్ద బాడీ బిల్డింగ్ పర్సనాలిటీ ఏంది, అది అసలు నిజంగా సీన్కి ఇంటెన్షన్ ఫీల్ అయిపోయినాం భయ. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో హిట్ 4 అని చెప్పి కూడా రివీల్ చేసిండు. ఆ సర్ప్రైజ్ ఏంటంటే థియేటర్లో ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి నిజంగా చాలా ఇంటెన్షన్ ఫీల్ అవుతున్నాము. మామూలుగా హిట్ నుంచి స్టార్ట్ అయిన సినిమా హిట్ 3 వరకు వచ్చిండు, మళ్ళీ హిట్ 20 వరకు తీసుకెళ్తాడేమో అని కూడా అనిపిస్తుంది భయ. కానీ ఎక్కడి వరకు తీసుకొచ్చినా కానీ స్టోరీలో కంటెంట్ ఉన్న సినిమాల్ని ఎవరు కూడా ఆపలేరని చెప్పేసి ప్రూవ్ అయింది భయ. నిజంగా ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాలలో ఏంటంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అని అంటే హిట్ 3 అని చెప్పేసి చెప్తా భయ. హీరోయిన్ శ్రీనిధి శెట్టి గారికి కూడా ఏంటంటే ఒక ఫైటింగ్ సీన్ ఇచ్చారు భయ. షాక్ అయిపోయినాం మేము, అరే ఏంద్రా బాబు ఇంతగానం ఇచ్చిరని చెప్పేసి. కానీ మూవీ ఓవరాల్గా స్టోరీ మాత్రం మంచి తోప్ స్టోరీ అనుకున్నారు. కానీ ఒక ఐటమ్ సాంగ్ కూడా ఇచ్చి ఉంటే ఇంకా అసలు మూవీ అసలు ఎక్కడికో వెళ్ళిపోయేది. కానీ ఇప్పటికి కూడా ఎక్కడేం తగ్గలేదు. కానీ ఒక ఐటమ్ సాంగ్ కూడా ఇచ్చి ఉంటే మస్తు సూపర్ ఉంటుండే మూవీ. కానీ ఓవరాల్గా ఆడియన్స్ అందరూ చూడాల్సిన సినిమా. కానీ చిన్నపిల్లల్ని మాత్రం తీసుకురావద్దు భయ మూవీని, వాళ్ళు భయపడతారు. ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5 4 రేటింగ్ ఇస్తా భయ మూవీ. బ్లడ్ బాత్ చేశారు థియేటర్ మొత్తం. లాస్ట్ 30 మినిట్స్ మొత్తం బ్లడ్డే ఉంది. అండ్ కంప్లీట్గా కూడా బ్లడ్డే మిగిలింది సినిమాలో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి. అండ్ వాళ్ళు ఏదైతే ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ ఉంటుందో దాన్ని స్టిక్గా తీసుకున్నారు. సో దానివల్ల ఏమైందంటే ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నా సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్గా ఫ్లాట్ అయిపోయింది. ఎక్కడ ఒక ట్విస్ట్లు కానీ ఒక టర్న్స్ లేకుండా కంప్లీట్గా ఫ్లాట్ అయిపోయింది. కంప్లీట్గా మాస్ యాక్షన్ సీన్ మీద డిపెండ్ తీసుకునేది తప్ప ఎక్కడ సెకండ్ హాఫ్ అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. వాళ్ళు ఏదైతే 30 మినిట్స్ లేపారో తన యాక్టింగ్ గురించి, ఆ బ్లడ్ గురించి లేపారు తప్ప కంటెంట్ వైజ్గా కాదు. యా ఆల్రెడీ ఫ్రాంచైజ్ అన్నాక ఎలాగో మనకి గెస్ట్ అపిరెన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ పార్టీకి లీడ్స్ కూడా ఉంటాయి, అవన్నీ ఉన్నాయి సినిమాలో. సో వాటి వరకు ఏంటంటే ఆల్రెడీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి అంత సర్ప్రైజింగ్ అనిపించలేదు. బట్ ఇంకొంచెం మంచిగా తీసుకుంటే బాగుంటుంది. యా అండ్ ఇంకోటి మనకి ఏదైతే H193లో అయితే హిట్ 1 ఇప్పటికి మంచి మూవీ. యా